ట్రూ9 న్యూస్ కి స్వాగతం. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెదకోట నుండి జాలాడ మెయిన్ రోడ్డు గాతలు గుంతలు ఘాటిలో ఎక్కువ మలుపులు ఉండటం వలన 4 చక్రాల వాహనాలు ఆ మలుపులు తిరగటం చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని ఏజెన్సీ పర్యటనకు వచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి తెలియజేయడం వల్ల పెదకోట నుండి జాలాడ వరకు 10 కోట్ల రూపాయలు రోడ్డు నిమిత్తము మంజూరు చేయడమేనది. మరి ఇప్పటివరకు మొదలుపెట్టే దాఖలలు కనిపించలేనందున తక్షణమే మొదలుపెట్టాలని చివర్ల ఎంపీటీసీ దుర్గా నూకరాజు టీడీపీ కార్యకర్తలు గిరిజన ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతగిరి మండలము పెదకోట, పినకోట, జీనబాడు, చివర్ల ఈ 4 పంచాయతీలకి, అలాగే పక్కన ఉన్నటువంటి ఉక్కుంపేట మండలం అక్కడ ఆ గ్రామానికి అక్కడ ఉన్న రోడ్డుకి కలవడానికి ఇక్కడి నుంచి దేవరాపల్లి టు ఉప్ప వరకు 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినట్టుగా అది ఇంతకుముందే చెప్పారు. కానీ ఇప్పటివరకు ఈ రోడ్డు ఒక పరిస్థితి అప్పుడు అలాగే ఉన్నది, ఇప్పుడు అలాగే ఉంది. మరి ఆ రోడ్డు కోసం మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అడ్డుతున్నారనేసి చాలామంది చెప్పుకొని వస్తున్నారు. మరి ఇక్కడ ఉన్న గ్రామస్తులు ఈ యొక్క పల్లెల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఒకసారి మాట్లాడతారు. నమస్కారం అండి, నా పేరు నూకరాజు, చివర్ల పంచాయతీ. నేను మాజీ ఎంపీటీసీ కూటమి. గౌరవనీయులైన జిల్లా కలెక్టర్కి నమస్కారం. గతంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పినకోట పంచాయతీలో బల్లగారు గ్రామంలో వచ్చిన తర్వాత జాలడ టు పెదకోట మరియు ఉప్ప వరకు దేవరపల్లి ఈ రోడ్డు పరిధిలో 10 కోట్ల రూపాయలు మంజూరు ఈ రోడ్డు చేసినట్టుగా మరి అధికారులు చెప్తున్నారు, డిపార్ట్మెంట్ అడిగిన చెప్తున్నారు. కానీ కలెక్టర్ గారు కానీ ఈ రోడ్డు విషయం మీద మా కోసం మంచి యాక్ట్గా మరి పనిచేస్తారని మేము కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్ మీకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. పినకోట, పెదకోట, జీనబాడు ఈ గ్రామాల్లో వెళ్ళడానికి రహదారి చాలా ఇబ్బందిగా ఉన్నది సార్. ఈ తుఫాన్ కారణంగా మరి రోడ్డు పోయింది సార్. బైకులు కానీ ఆటోలు కానీ ఏది కూడా వెళ్ళడానికి చాలా ఇబ్బందులు గురవుతున్నారు సార్. మరి ప్రభుత్వం వాళ్ళు 10 కోట్ల రూపాయలు మంజూరు చేసినారు అంటున్నారు. కాబట్టి వెంటనే తక్షణమే మాకు రోడ్డు మంజూరు చేసి ఇచ్చి మరియు మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆపినారనేసి అధికారులు చెప్తున్నారు సార్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మీరు కొంచెం మాట్లాడి మరికి వెంటనే శాంక్షన్ ఆర్డర్ ఇప్పించి ఈ రోడ్డు మరి వర్క్ ప్రారంభిస్తారని కలెక్టర్ గారికి మేము తెలియజేస్తున్నాం సార్. అలాగే మా నాయకులైన అరకు నియోజకవర్గంలో పనిచేస్తున్న కిడారి సావన్ కుమార్ గారు కానీ మరి దొన్నుదూర గారు కానీ మా చివర్ల పంచాయతీలో గల జాలాడ, పినకోట, పెదకోట, జీనబాడు మరి ఇలాగ పాడరెల్లి రోడ్డు, ఉప్ప ఈ రోడ్డు అందుబాటులో ఉంది కాబట్టి దయచేసి మా నాయకులు దీని మీద పట్టించేసుకొని వెంటనే రోడ్డు మీద కన్ను పెట్టి మా రోడ్డు మాకు శాంక్షన్ చేస్తారని మా అధికారులు కూటమి నాయకులు కూడా తెలియజేస్తున్నాం. సరే, నేను కూడా కూటమి నాయకుడిని, మరి మారుమూల ప్రాంతంలో గ్రామస్తుడు. నేను ముఖ్యంగా మండల స్థాయిలోని నియోజకవర్గం స్థాయికి పెద్ద నాయకులు అధికారులతో కలెక్టర్లతో కానీ మరి అధికారులతో మాట్లాడి ఈ రోడ్డు వెంటనే తక్షణంగా మంజూరు చేసి మరి వెంటనే ప్రారంభిస్తారని మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి ఈ ఫారెస్ట్ వాళ్ళకి శాంక్షన్ కాపీ ఇప్పిస్తారని గౌరవనీయుల కలెక్టర్ గారు కానీ మా కూటమి నాయకులు కూడా తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ, నమస్తే.